మొదటి రోజు యుద్ధం చూశాం కదా, అది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. పాండవుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూశాం. భీష్ముడి బాణాల ధాటికి పాండవ సైన్యం తలవంచాల్సి వచ్చింది. అసలు ఆ రాత్రి ధర్మరాజుకి నిద్రపట్టలేదు. కృష్ణ, మనం తప్పు చేస్తున్నామా? ఇంతమందిని చంపి ఈ రాజ్యం మనకు అవసరమా అని ధర్మరాజు అడిగితే కృష్ణుడు ఒక్కటే చెప్పాడు, ఇది ధర్మయుద్ధం, ఇక్కడ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని. మరి ఆ ధైర్యంతో రెండో రోజు పాండవులు ఏం చేశారు? భీముడు తన గదతో కౌరవ సైన్యాన్ని ఎలా ఊచకోత కోశాడు? అసలు ఈరోజు అర్జునుడు, భీష్ముడు తలపడితే ఎవరు గెలిచారు? ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే రెండో రోజే అసలైన రణం మొదలైంది. సరే, ఇక రెండో రోజు యుద్ధం మొదలవ్వకముందే ధర్మరాజు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. నిన్నటిలాగా దెబ్బతినకూడదని క్రౌంచ వ్యూహం పన్నాడు. క్రౌంచ అంటే ఒక రకమైన పక్షి అన్నమాట. ఆ పక్షి ఆకారంలో సైన్యాన్ని నిలబెట్టారు. దీని ముక్కు భాగంలో ద్రుపద మహారాజు ఉంటే, కళ్ల భాగంలో కుంతిభోజుడు, శైబ్యుడు ఉన్నారు. ఇక ఆ పక్షికి రెండు రెక్కలు ఉంటాయి కదా, ఒక రెక్క దగ్గర భీముడు, ఇంకో రెక్క దగ్గర దృష్టద్యుమ్నుడు నిలబడ్డారు. పక్షి తోక భాగంలో మన గాంధీవి అర్జునుడు ఉన్నాడు. ఇది చూసిన దుర్యోధనుడికి కొంచెం భయం వేసింది. ఏంటి, నిన్న దెబ్బతిన్న వాళ్ళు ఈరోజు ఇంత ప్లాన్గా వచ్చారు అని అనుకున్నాడు. కాని భీష్ముడు మాత్రం వెనక్కి తగ్గలేదు. శంఖం ఊదాడు. రణం మొదలైంది. ఈరోజు హీరో ఎవరంటే భీమసేనుడు. నిన్నటి అవమానం భీముడి రక్తంలో సెగలు పుట్టిస్తోంది. ద్రౌపదిని అవమానించినప్పుడు పడ్డ కన్నీళ్లకు ఈరోజు సమాధానం చెప్పాలనుకున్నాడు. గద పట్టుకుని కౌరవ సైన్యంలోకి దూకాడు. ముఖ్యంగా కళింగదేశపు సైన్యం భీముడిని ఆపడానికి వచ్చింది. వేలాది ఏనుగులు భీముడి మీదకు వచ్చాయి. కాని భీముడు ఏం చేశాడో తెలుసా? మనం సినిమాల్లో చూస్తాం కదా, అలా ఒక్కొక్క ఏనుగు కుంభస్థలాన్ని పగలగొట్టేస్తుంటే ఆ ఏనుగులు భయంతో వెనక్కి తిరిగి తమ సొంత సైన్యాన్నే తొక్కేశాయి. కళింగరాజు శృతాయువు తన కొడుకులతో కలిసి భీముడిని చుట్టుముట్టి బాణాలు వేశారు. భీముడికి ఒళ్లంతా రక్తం కారుతున్నా సరే, ఒక్క ఉదుటన దూకి శృతాయువుని, అతని కొడుకులను అక్కడికక్కడే అంతం చేశాడు. ఇది చూసిన కౌరవ సైన్యం గడగడలాడిపోయింది. ఈయన మనిషా, రాక్షసుడా అని భయపడి పారిపోయారు. ఇక ఈరోజు యుద్ధంలో మరో స్పెషల్ అట్రాక్షన్ మన అభిమన్యుడు. చిన్నపిల్లాడు కదా అని తక్కువ అంచనా వేశారు కౌరవులు. కాని అభిమన్యుడు తన తండ్రి అర్జునుడిని మించిన పరాక్రమం చూపించాడు. దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరు యువరాజుల మధ్య పోరు మామూలుగా లేదు ఫ్రెండ్స్. కాని అభిమన్యుడి బాణాల వేగం ముందు లక్ష్మణుడు నిలబడలేకపోయాడు. అదే సమయంలో ఇంకోవైపు ద్రోణాచార్యుడు, దృష్టద్యుమ్నుడు తలపడ్డారు. మీ అందరికీ తెలుసు కదా, ద్రోణుడిని చంపడానికే దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ద్రోణుడు తన బ్రహ్మాస్త్రాలతో దృష్టద్యుమ్నుడిని ఇబ్బంది పెడుతుంటే భీముడు వచ్చి మళ్లీ కాపాడాడు. అంటే ఈరోజు పాండవుల మధ్య ఉన్న టీంవర్క్ అద్భుతమని చెప్పాలి. ఇక సాయంత్రమవుతుండగా అసలైన క్లైమాక్స్ మొదలైంది. అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి భీష్ముడిని ఎదుర్కొన్నాడు. కృష్ణుడు రథాన్ని చాలా వేగంగా నడుపుతున్నాడు. భీష్ముడు వేసే బాణాలను అర్జునుడు గాల్లోనే తుంచేస్తున్నాడు. భీష్ముడు ముసలివాడే కాని ఆయన బాణాలు వర్షంలా కురుస్తున్నాయి. అర్జునుడికి కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఎదురుగా ఉన్నది తన తాత. కాని కృష్ణుడు పక్కనే ఉండి అర్జునుడికి కర్తవ్యాన్ని గుర్తుచేశాడు. సూర్యుడు అస్తమించేసరికి అర్జునుడు భీష్ముడి వేగాన్ని అడ్డుకోగలిగాడు. రెండో రోజు పాండవుల శిబిరంలో చిన్నపాటి గెలుపు, ఉత్సాహం కనిపించింది. యుద్ధం ఆగిపోయింది. శంఖాలు మౌనంగా ఉన్నాయి. కాని కౌరవ శిబిరంలో మాత్రం మంట మొదలైంది. దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. నేరుగా భీష్ముడి టెంటులోకి వెళ్ళి, ఏంటి తాత ఇది? పాండవుల మీద మీకున్న ప్రేమ వల్ల
మన సైన్యం నాశనమవుతోంది. మీరు నిజంగా మన కోసం యుద్ధం చేస్తున్నారా, లేక వాళ్ళని గెలిపించడానికి చేస్తున్నారా అని చాలా ఘోరంగా అవమానించాడు. ఆ మాటలకు భీష్ముడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దుర్యోధన, రేపు నా ప్రతాపం చూస్తావు. రేపు పాండవ సైన్యంలో ఎవరూ మిగలరు అని శపథం చేశాడు. మరి మూడో రోజు భీష్ముడు అన్నంత పనిచేశాడా? కృష్ణుడు ఎందుకు తన చక్రం పట్టాల్సి వచ్చింది? అది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి మూడో రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.